హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కెరీర్ లోనే బిగ్గెస్ట్ టార్గెట్ తో రాబోతున్న విశ్వక్ సేన్, థియేటర్ లోనే మళ్ళీ హీరోగా హిట్ కొడతా అంటున్న శివాజీ, రజనీకాంత్ కే పోటీగా వెళ్తా అంటున్న నేచురల్ స్టార్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. జై హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయితే తెరకెక్కాల్సిన సినిమాలు 1 కి పైగా ఉన్నాయి. అండ్ ఫైనల్ ఈ డేట్ అయితే బయటకు వచ్చింది. ఫిబ్రవరి 22న హంపీలో అయితే మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ కానుంది. జీవా నుంచి రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిలిం టీటీటీ మూవీ ఇప్పుడు థియేటర్లో రన్ అవుతున్నాయనే ఓటీటీలో కూడా వచ్చేసింది. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ లో 4 సౌత్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా. ఇదొక రూరల్ కామెడీ డ్రామా ఫిలిం అండ్ అలానే పొలిటికల్ సాటరికల్ ఫిలిం కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక రవితేజ గారి భర్త మహాశలకి విజ్ఞప్తి సినిమా కూడా ఫైనల్లీ ఓటీటీ డేట్ బయటకు వచ్చింది. హిట్లు, ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ అనే సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేసాయి. బట్ ఈ సినిమా మాత్రం ఇన్ని లాసులు మిగిల్చి కూడా ఈ ఫిబ్రవరి 20 నుంచి మాత్రమే స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. సాంప్రదాయాన్ని సుప్ని శుద్ధపూసని ఓటీటీలో రిలీజ్ కి రెడీ అవ్వాల్సి ఉండగా ఈటీవీ విన్ థియేట్రికల్ సక్సెస్ ని స్టాప్ చేయాలనే ఉద్దేశం లేకపోవడంతో ఈ మార్చ్ 6న థియేటర్లోనే సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ కట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మళ్ళీ మిస్సమ్మ టాటా బిర్లా మధ్యలో లేలా శివరామరాజు అండ్ అదిరిందే చంద్రం వంటి హిట్ కాంబినేషన్ ని మరొకసారి చూడబోతున్నాం. దిల్ రాజు చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయడానికి దిల్ రాజు డ్రీమ్స్ అని ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రొడక్షన్ నెంబర్ 1లో మార్కండేయ అనే సినిమాని అనౌన్స్ చేశారు. మూవీ 2027 శివరాత్రికి రిలీజ్ కాబోతుండగా గ్లిమ్స్ ఇప్పటికే రిలీజ్ అయింది. స్పిరిట్ మూవీ పైనే డీటీసర్ అంటే చూడాలి ఏం జరుగుతుందో. ఎలానే షాక్ ఇచ్చిన మరొక అప్డేట్, ప్యారడైజ్ పోస్ట్ పోన్ చేస్తారు 1 నెల 2 నెలలు అనుకుంటే ఏకంగా ఆగస్ట్ 21కే పంపేశారు. పైగా రజనీ జైలర్ 2 కూడా అదే టైంకి రిలీజ్ కి రెడీ అవుతుంది. అండ్ దాంతోపాటు సెప్టెంబర్లో కూడా పెద్ద సినిమాలు అయితే రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఎలా చూసినా కూడా ఫెస్టివల్స్ కూడా లేకపోవడంతో ఇదంతా మంచి డేట్ కాదనే చెప్పాలి. పైగా రిలీజ్ అవుతుంది ఫ్రైడే రోజు. ఏదైనా తేడా కుట్టిందంటే 3 days కి రన్ అయిపోవడం పక్కా. సో ఇలాంటి కండిషన్స్ లో అదే డేట్ కి రిలీజ్ అయితే టాక్ బాగుంటే మూవీ డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక మరో పక్క ఈ రోజు రిలీజ్ కాబోతున్న ఫంకీ ఫిలిం చాలా మంచి థియేటర్ కౌంట్ తో బరిలోకి దిగుతుండగా టార్గెట్ కూడా పెద్దగానే ఉంది. విశ్వక్ సేన్ ఇప్పటి వరకు కూడా కొట్టలేనంత నైజంలో ఈ సినిమాకి బిజినెస్ 4 కోట్ల వరకు జరగ్గా, సీరియల్లో 1,25,00,000, ఆంధ్రలో 5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అలా ఒక్క తెలుగు స్టేట్స్ నుంచే 10.25 కోట్ల బిజినెస్ జరగ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 75 లక్షలు, ఓవర్సీస్ లో 2 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్నాయి ఈ ఫిలిం. వాల్విడిగా జరుపుకున్న బిజినెస్ 13 కోట్ల రేంజ్ లో ఉండగా 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. సో వాల్విడిగా 25 కోట్ల గ్రాస్ ని టచ్ చేస్తే తప్ప సినిమాని బ్రేక్ ఈవెన్ గా చెప్పలేం. మరి విశ్వక్ సేన్ నెంబర్ కొడతాడా అంటే ఇప్పటివరకు తన కెరీర్ లో 25 కోట్ల గ్రాస్ ని ఎప్పుడూ టచ్ చేయలేదు. చూడాలి ఇది ఫస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో. సినిమాకి వెళ్తున్నా కాసేపట్లో రివ్యూ పెడతా. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. సేమ్ డే ఒక హీరోవి 2 సినిమాలు రిలీజ్ అవడం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. అప్పటి ఎన్టీఆర్ నుంచి మొన్నటి నాని వరకు కొంతమంది మాత్రమే ఈ ఫీట్ ని అందుకున్నారు. ఇక ఇప్పుడు రేస్ లోకి వచ్చాడు శ్రీ విష్ణు. తన విష్ణు విన్యాస మృత్యుంజయ 2 సినిమాలు కూడా ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతున్నాయి. కారణం నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ తో ఉన్న డీలింగ్స్ వల్లే. ఓటీటీ ట్రెండ్ థియేట్రికల్ రన్ ని ఏ విధంగా చంపేస్తున్నాయో దీన్ని కూడా మరో ఎగ్జాంపుల్ గా చూపెట్టచ్చు. అసలు ఓటీటీకి రెవెన్యూ ఎలా వస్తుంది, ఎలా అన్ని కోట్లు పెట్టుకుంటున్నారు, ఇప్పుడు ఎందుకని సడన్ గా రేట్లు పడిపోయాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దీనిపై సెపరేట్ గా వీడియో చేద్దాం. ఆల్రెడీ చేసుండాలి బట్ టైం కుదరట్లేదంతే. వారణాసి మూవీ ఒక రేర్ రికార్డ్ అయితే కొట్టబోతుంది. 2009లో మగధీర తెలుగులో టాప్ బడ్జెట్ ఫిలిం, తర్వాత బాహుబలి 1 సౌత్ లోనే ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమా, బాహుబలి 2 కూడా. అయితే RRR తో ఫస్ట్ టైం ఇండియాలోనే ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమాల్లో రికార్డ్ పెట్టగా ఇప్పుడు వారణాసితో మరొకసారి నెంబర్ 1 ప్లేస్ కి వెళ్ళబోతున్నారు రాజమౌళి. RRR కంటే ఒక 100-200 కోట్లు ఎక్కువ పెడతారు అనుకుంటే ఏకంగా 700-800 కోట్లు ఎక్కువగా పెట్టేశారు. ఈ సినిమాకి బడ్జెట్ 150 మిలియన్ కి పైగానే ఉంది. అంటే 1360 కోట్ల పై మాటే. సో థియేట్రికల్ గా ఒక 1000 కోట్లు, నాన్ థియేట్రికల్ గా 600 కోట్ల బిజినెస్ జరగకపోతే సినిమాకి టేబుల్ ప్రాఫిటే రాదు. సినిమాలో సగం బడ్జెట్ ప్రమోషన్స్ కి అవుతుందంటే చిన్న విషయం కాదు. చూడాలి దీన్ని ఎంతవరకు రికవర్ చేస్తారో. ప్రస్తుతానికి ట్రేడ్ సర్కిల్స్ ఎలా ఉన్నా ఫ్యాన్స్ మాత్రం 3,000 కోట్లు కొడతామని ఖచ్చితంగా చెప్పుకొస్తున్నారు. మరి ఇది ఎంతవరకు పాసిబుల్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దాట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వారణాసి డే 1 ఎంత నెంబర్ పెట్టచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.